వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం ఏపీ న్యూ సిలబస్ మ్యాథమెటిక్స్ లో భాగంగా చాప్టర్ నెంబర్ 5 అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్. సో ఈ చాప్టర్ లో టాపిక్ నెంబర్ 1 గా ఇంట్రడక్షన్ అండ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ 1 and 2 యొక్క సొల్యూషన్స్ ని తెలుగు వివరణతో మనం నేర్చుకోబోతున్నాం. బిఫోర్ గోయింగ్ టు లెర్న్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ కాన్సెప్ట్స్, లెట్ us ఇంట్రడ్యూస్ వాట్ ఈజ్ ఏ ప్రోగ్రెషన్. అసలు ప్రోగ్రెషన్ అంటే ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. సో ద ప్యాటర్న్ ఆఫ్ నంబర్స్ ఆర్ టర్మ్స్ ఫాలోయింగ్ సమ్ పర్టికులర్ రూల్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రెషన్ ఆర్ ఏ సిరీస్ ఆఫ్ నంబర్స్ దట్ అడ్వాన్సెస్ ఇన్ ఏ లాజికల్ అండ్ ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ ఈజ్ కాల్డ్ ఏ ప్రోగ్రెషన్. సో ప్రోగ్రెషన్ కి సూటబుల్ డెఫినేషన్స్ ఇక్కడ మీకు 2 రకాలుగా ఇవ్వబడ్డాయి. ఒకసారి దీన్ని గమనిస్తే ప్రోగ్రెషన్ అనే పేరుతో మనం పిలవాలంటే ద ప్యాటర్న్ ఆఫ్ నంబర్స్ ఆర్ టర్మ్స్ అంటే కొన్ని సంఖ్యలు కానీ పదాలు కానీ ఒక ప్రత్యేకమైన అమరికలో ఉండాలి. ఆ అమరిక ఎలా ఉండాలి? సమ్ పర్టికులర్ రూల్ ని ఫాలో అవుతూ ఉండాలి. అంటే ఏదైనా ఒక ప్రత్యేక నియమం సహాయంతో కొన్ని ప్రత్యేకమైన నెంబర్స్ ని ఒక ఆర్డర్ లో రాస్తే దాన్ని మనం ప్రోగ్రెషన్ అనొచ్చు. లేదా సిరీస్ ఆఫ్ నంబర్స్ అంటే నెంబర్ యొక్క సిరీస్, వీటిలో మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారా కూడా అవి రావచ్చు. అది ఒక లాజికల్ అండ్ ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ లో ఉండాలి. అంటే దానిలో మనకి లాజిక్ కనపడాలి, అలాగే ప్రెడిక్టబుల్ ఊహించే విధంగా, నెక్స్ట్ టైం ఏమొస్తుందో ఊహించే విధంగా ఉండాలి. ఇలా ఉన్నదాన్ని దేన్నైనా సరే మనం ప్రోగ్రెషన్ అని పిలుస్తాం. సో మనకి దీన్ని మరింత వివరంగా తెలుసుకోవడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూసినట్లయితే, ఇప్పుడు ఇక్కడ వేసేటువంటి ప్యాటర్న్ ఆఫ్ నంబర్స్ ని గమనించి వాటిలో ఉన్నది ఏమిటో స్టూడెంట్స్ ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 1, 3, 5, 7, 9 అండ్ సో ఆన్ అని ఈ విధంగా నెంబర్స్ పెట్టినట్లయితే ఆల్రెడీ వీటి గురించి పరిచయం ఉన్న వాళ్ళు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి గ్యాప్లను అబ్జర్వ్ చేసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా ఇక్కడ వేసిన నెంబర్స్ ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయని మనం ఈజీగా గమనించవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఇలా చెప్పవచ్చు. లేదంటే ఇక్కడ 1 తర్వాత 2 గ్యాప్ లో నెంబర్స్ వేస్తున్నాం కనుక నెక్స్ట్ 11 వస్తుంది, 13 వస్తుంది అని మనం గెస్ చేయగలుగుతాం. సో అండ్ సో ఆన్ ఇచ్చినప్పటికీ నెక్స్ట్ ఉండే రాబోయే ఏ నెంబర్ని అడిగినా మనం ఎంత దూరమైనా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ నెంబర్స్ ఫాలోయింగ్ సమ్ పర్టికులర్ రూల్. ఆ ప్యాటర్న్ లో ఉంది. అలాగే ఇక్కడ ఒక లాజికల్ అండ్ ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ ఉంది. అంటే నెక్స్ట్ మనకి 11 వస్తుంది, నెక్స్ట్ 13 వస్తుందని మనం ఈజీగా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నాం. అదేవిధంగా రకరకాల సిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 4, 9, 16, 25 అండ్ సో ఆన్ ఈ విధంగా ఏదో ఒక ప్యాటర్న్ లో నెంబర్స్ రాస్తాం. సో లాజికల్ గా వెంటనే వీటిని పరిశీలించిన వాళ్ళకి ఇవి చూసిన వెంటనే ఇవి స్క్వేర్ నెంబర్స్ అనేటువంటి విషయాన్ని గుర్తించగలుగుతారు. సో దిస్ ఈజ్ 1 స్క్వేర్, ఇట్ ఈస్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్. సో ఇక్కడ ఒక ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయి, లేదా ఈ సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఒక ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ ని ఫాలో అవుతున్నాయి. నెక్స్ట్ 6 స్క్వేర్ వస్తుంది, 6 6 are 36 అని మనం చెప్పగలుగుతాం. సో ఈ విధంగా ఉన్న మనకి ప్రోగ్రెషన్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు ఏదైనా ఒక ఫ్రాక్షన్ రూపంలో ఉండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1/2, 1/3, 1/4, 1/5 అండ్ సో ఆన్ ఈ విధంగా ఒక ఫ్రాక్షన్స్ రాస్తాం అనుకుందాం. ఆల్ ఫ్రాక్షన్స్ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇక్కడ న్యూమరేటర్స్ అన్ని ఈక్వల్ వచ్చి డినామినేటర్స్ లో మనకి ఒక్కొక్క వాల్యూ పెరుగుతూ వెళ్తుంది. న్యాచురల్ నెంబర్స్ లోనే 2 నుంచి స్టార్ట్ అయ్యి ఒక్కొక్క వాల్యూ పెరుగుతుంది. సో మనం లాజికల్ అండ్ ప్రెడిక్టబుల్ ప్యాటర్న్ ఇక్కడ ఊహిస్తే నెక్స్ట్ వచ్చేది 1/6, 1/7 అని ఈజీగా చెప్పగలుగుతాం. సో ఇలాంటివి ఏవైనా సరే, అంటే ఏవైతే ప్యాటర్న్ ఆఫ్ నంబర్స్ ఒక పర్టికులర్ రూల్ ని ఫాలో అవుతూ వేస్తామో, ర్యాండమ్ గా కాకుండా ఒక రూల్ ని ఫాలో అవుతూ వేస్తామో, అటువంటి వేటినైనా సరే మనం ప్రోగ్రెషన్స్ అని పిలవచ్చు. బట్ ఇక్కడ మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్స్ అనేది చాప్టర్ అయినా సరే ముందుగా ఇక్కడ చెప్పుకున్నది ఏమిటి, ప్రోగ్రెషన్స్ అంటే ఏమిటి, వీటన్నిటిని కూడా ప్రోగ్రెషన్స్ అనొచ్చు. బట్ దీస్ ఆర్ ఆల్ నాట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్. ఇందులో పర్టికులర్ గా అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమిటి అనేది, ఆ రూల్ ఏమిటి అనేది మనం నెక్స్ట్ చూస్తాం. దానికి ముందుగా మరి ఈ ప్రోగ్రెషన్ అనేటువంటి కాన్సెప్ట్ మ్యాథమెటిక్స్ లో మనకి డైలీ లైఫ్ లో కూడా, నేచర్ లో కూడా గమనిస్తూ ఉంటాం. దాన్ని ఒకసారి మనం చూద్దాం. సో ఎగ్జాంపుల్స్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్ అంటే ప్రోగ్రెషన్స్ స్టడీ చేయడంలో భాగంగా మన నేచర్ లో కూడా ప్రోగ్రెషన్స్ ఉన్నాయి న్యాచురల్ గా చెప్పడానికి ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్ లో మీకు ఒక హనీ కామ్ కనిపిస్తుంది. మనకి తేనె తొట్టి అంటాం.
దీనిలో ఉన్నటువంటి హోల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అవడం నేచర్ లో సహజంగానే మనం గమనిస్తాం. అలాగే నెక్స్ట్, సో ఇక్కడ ఒక సన్ ఫ్లవర్ లో ఉన్నటువంటి ఈ పెటల్స్, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ పూల రెక్కల్ని తీసుకుంటే ఈ చుట్టూ కూడా ఇవి కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అవుతూ ఉంటాయి. ఈ మిడిల్ లోంచి క్రమంగా రాను రాను కూడా ఈ వాల్యూ వాటి నంబర్ పెరుగుతూ ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అవడం మనం గమనించవచ్చు. నెక్స్ట్, ఇక్కడ మనకి మేజ్, ఈ మొక్కజొన్న యొక్క కంకిని ఈ విధంగా తీసుకుంటే దీనిలో ఉన్నటువంటి విత్తనాలు కూడా, ఆ గ్రెయిన్స్ కూడా ఒక పర్టికులర్ ఆర్డర్ ని ఫాలో అవడం మనం గమనించవచ్చు ఈ చుట్టూ ఉండేవి. అండ్ నెక్స్ట్, ఇక్కడ పైనాపిల్ తీసుకుంటే దాని పైన ఉండేటువంటి ఒక సర్పిలాకారపు షేప్స్, అంటే మనకి సర్కిల్ షేప్ లో ఉండేటువంటి వలయాల రూపంలో ఒక ప్యాటర్న్ ని ఫాలో అవడం మనం గమనించవచ్చు. దీస్ ఆర్ ఆల్ ఓన్లీ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్. అంటే మన నేచర్ లో కూడా కొన్ని ప్యాటర్న్స్ మ్యాథమెటికల్ గా అవి లింక్ అయిపోయి ఉంటాయి. కొన్ని మొక్కలు, జంతువులు అవి పాటించేటువంటి నియమాల విషయంలో కూడా లింక్ అయి ఉంటాయి. సో దీస్ ఆర్ ఆల్ మనం ఉన్నటువంటి ఈ హనీకామ్ ఆర్ పెటల్స్ ఆఫ్ ఎ సన్ఫ్లవర్, గ్రెయిన్స్ అనే మేజ్ కామ్, స్పైరల్స్ అనే పైనాపిల్, దీస్ ఆర్ ఆల్ సమ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ప్యాటర్న్స్ ఇన్ నేచర్. సో వీటన్నిటిలో కూడా ఒక మ్యాథమెటికల్ ప్యాటర్న్ కూడా ఇమిడి ఉంటుంది. ఇలా నిత్య జీవితంలో మనకు అబ్జర్వ్ చేస్తే అనేక విషయాలు మనకి ప్యాటర్న్స్ రూపంలో కనిపిస్తాయి. ఇప్పుడు పర్టికులర్ గా ఇవన్నీ ప్రోగ్రెషన్స్ రూపంలో ఉంటాయి, బట్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం క్లియర్ గా తెలుసుకుందాం. సో వాట్ ఈజ్ అన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్? సో ఈ చాప్టర్ నేమే మనకి అరిథమెటిక్ ప్రోగ్రెషన్. సో ప్రోగ్రెషన్ లో పర్టికులర్ గా ఈ పేరు మనం ఎప్పుడు పిలుస్తాం అనేటువంటిది డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ సహాయంతో ఇప్పుడు మనం చూద్దాం. సో an arithmetic progression is a list of numbers in which each term is obtained by adding a fixed number to the preceding term except the first term. So arithmetic progression is simply denoted by AP. arithmetic progression అని పిలవడానికి షార్ట్ కట్ లో మనం ఈ చాప్టర్ అంతా కూడా AP అని కూడా రాస్తూ ఉంటాం. సో వాట్ ఈస్ అన్ arithmetic progression అనే డెఫినేషన్ ఇక్కడ ఉంది. చూడండి, ఇక్కడ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అంటే ఈ arithmetic progression లో ముందు కొన్ని నంబర్స్ యొక్క లిస్ట్ ఉండాలి. అట్లీస్ట్ 3 అయినా ఉన్నాకే అది మనం లిస్ట్ గా భావిస్తాం. అవి ఎలా ఉండాలి అంటే ఈచ్ టర్మ్, అంటే అక్కడ ఉన్న ఎవ్రీ నెంబర్ ని ఒక టర్మ్ అంటాం. ప్రతి పదం కూడా ఎలా రావాలి? ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్. సో ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏదైనా ఒక నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి ఫిక్స్డ్ గా అనేటువంటి ఇక్కడ మెయిన్ రూల్. దేనికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి? టు ద ప్రెసిడింగ్ టర్మ్, అంటే దాని ముందున్నటువంటి టర్మ్ కి. ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్, అంటే మొదటి పదానికి తప్ప. మొదటి పదం అనేది ఎలా అయినా రాసుకోవచ్చు. అక్కడి నుంచి ప్రతి పదాన్ని కూడా దాని ముందున్న పదానికి ఒక స్థిర సంఖ్యను కలుపుకుంటూ వెళ్ళాలి. సరే, దీనికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సపోజ్ ఇక్కడ రాసేటువంటి నెంబర్స్ ని గమనించినట్లయితే 2, 5, 8, 11 అండ్ సో ఆన్, ఈ విధంగా నేను ఒక సిరీస్ ఆఫ్ నంబర్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని పిలవడానికి కావాల్సిన లక్షణాలు దీనికి ఉన్నాయి. చూడండి, మనం ఏమని చెప్పాం? ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఇన్ విచ్ ఈచ్ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నంబర్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వీటిని మనం జాగ్రత్తగా ఉన్న 4ని పరిశీలిస్తే 2 తర్వాత 5 నెక్స్ట్ నెంబర్ రాసాం, నెక్స్ట్ 8 రాసాం. అంటే వాటి మధ్య గ్యాప్, అంటే వెంటనే మనం ఆర్డర్ లో సక్సెసర్స్ రాయడం లేదు. 2, 5 అంటే ఒక రకంగా వీటి మధ్య డిఫరెన్స్ చూడండి, 3 డిఫరెన్స్ వచ్చింది. 2 + 3 5 రాసాం, నెక్స్ట్ 5 + 3 8 రాసాం, 8 + 3 11. సో ఒక ఫిక్స్డ్ నెంబర్ ని ఇక్కడ మనం కలుపుకుంటూ వెళ్తున్నాం. దీనికి ప్రిసీడింగ్ టర్మ్ కి, అంటే 5 కి ప్రిసీడింగ్ టర్మ్ 2, 8 కి ప్రిసీడింగ్ టర్మ్ 5, 11 కి ప్రిసీడింగ్ టర్మ్ 8. ఈ విధంగా నెక్స్ట్ నెంబర్స్ కూడా ఇప్పుడు మనం చెప్పగలుగుతాం ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్. సో ఇక్కడ స్టార్ట్ చేసిన ఫస్ట్ టర్మ్ ఏమిటి? 2. అది మాత్రం మనం ఏ నెంబర్ అయినా స్టార్ట్ చేసుకోవచ్చు, అంటే దానికి మాత్రం ఏ రూల్ వర్తించదు. ఒక ఫస్ట్ టర్మ్ మినహా మిగిలిన ప్రతి పదం కూడా దాని ముందున్న పదానికి ఏదైనా ఒక ఫిక్స్డ్ నెంబర్ ని యాడ్ చేసుకుంటూ వస్తున్నట్లయితే దాన్ని మనం అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాం. అదేవిధంగా ఇక్కడ యాడింగ్ అనే వర్డ్ ఉంది కాబట్టి ఎప్పుడు అది ఇంక్రీజ్ అవ్వాలని కూడా రూల్ లేదు. యాడ్ చేసేది మైనస్ లో ఉంటే అది డిక్రీజ్ కూడా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏ నెంబర్ అయితే యాడ్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 2, 5 లేదా 5, 8, 8, 11 మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే 3 డిఫరెన్స్ ఉంది. ఈ యాడ్ చేసేటువంటి నెంబర్ కి ఒక ప్రత్యేకత ఉంది. దీన్నే మనం కామన్ డిఫరెన్స్ అని పిలుస్తాం. సో దాన్ని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. So the fixed number which is the difference between any two successive terms of an AP is called common difference and generally denoted by D. So ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ సిరీస్ లో ఈ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ పిలువబడే ఈ నంబర్స్ లిస్ట్ లో కామన్ డిఫరెన్స్ గా పిలువబడే దాన్ని ఏమంటామంటే D అనేటువంటి లెటర్ తో సూచిస్తాం. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి D ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. 3 అని ఎలా చెప్పగలం మనం?
ద డిఫరెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ టర్మ్స్. అంటే వరుసగా ఉన్నటువంటి ఏవైనా రెండు పదాలు తీసుకుంటే వాటి మధ్య డిఫరెన్స్ నే కామన్ డిఫరెన్స్ అంటారు. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ చెప్పిన రూల్ ప్రకారం ఎవ్రీ టర్మ్ కూడా దాని ప్రిసీడింగ్ టర్మ్ కి 3 యాడ్ చేస్తే వస్తుంది కనుక 3 ఈజ్ కామన్ డిఫరెన్స్. మరి ఈ కామన్ డిఫరెన్స్ ని ఒక ఫార్ములా ద్వారా మనం సూచించాలంటే ఫస్ట్ ఇక్కడ నెంబర్స్ ని ఏ విధంగా మనం రిప్రజెంట్ చేస్తామో చూస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 టర్మ్స్ రాశాను. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్ అండ్ ఫోర్త్ టర్మ్. ఈ టర్మ్స్ అనడానికి మనం షార్ట్ ఫామ్ లో A1, A2, A3 లేదా T1, T2, T3 ఇలా సూచిస్తాం. అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో ఇఫ్ వి డినోట్ ద ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ సో ఆన్ n టర్మ్స్ బై A1, A2, A3 అండ్ సో ఆన్ AN. అంటే చూడండి, మనం మొదటి పదము అని చెప్పడానికి ఫస్ట్ ఉంది ప్లేస్ లో అని చెప్పడానికి A1 రాయవచ్చు, సెకండ్ అనడానికి షార్ట్ కట్ A2, థర్డ్ A3 ఇలా అండ్ సో ఆన్ ఎన్ని టర్మ్స్ రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 10th టర్మ్ రాసాం అనుకోండి A10 అవుతుంది. సో ఇక్కడ nth టర్మ్స్ వరకు కూడా మనం ఇలా AN వరకు ఇన్ఫినిటీగా ఎన్నైనా మనం రిప్రజెంట్ చేయవచ్చు. దెన్ ఇప్పుడు మనం ఏం చెప్పగలం, D రావాలంటే ఏం చేయాలి? సో ఇక్కడ D3 అని మనకి ఎలా తెలిసింది? ఏ టర్మ్ నుంచైనా దాని ముందున్న టర్మ్ ని మైనస్ చేస్తే సరిపోతుంది. అంటే చూడండి, 5 - 2 లేదా 8 - 5 లేదా 11 - 8. అంటే ఇక్కడ కూడా ఏం చేయాలి మనం? A2 - A1 ఆర్ A3 - A2 ఆర్ A4 - A3. ఇదే విధంగా AN లో నుంచి దాని ముందుండే ఇక్కడ n ఉందంటే n - 1 ఉంటుంది, దాన్ని కూడా మైనస్ చేయవచ్చు. సో కామన్ డిఫరెన్స్ D ఈక్వల్ టు A2 - A1 ఈక్వల్ టు A3 - A2 ఈక్వల్ టు A4 - A3 అండ్ సో ఆన్. ఈ విధంగా జనరల్ గా ఇలా చెప్పొచ్చు, AN మైనస్ AN - 1. అంటే D అనేటువంటి వాల్యూ రావాలంటే ఏదైనా ఒక టర్మ్ నుంచి దాని ప్రిసీడింగ్ టర్మ్ ని మైనస్ చేయాలి. అందువల్ల ఇక్కడ n వాల్యూ అట్లీస్ట్ మనకి 1 కంటే ఎక్కువ ఉండాలని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఫస్ట్ టర్మ్ లోంచి తీయడానికి ఏమీ ఉండదు కాబట్టి అట్లీస్ట్ సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ వరకు మనం తీసేయచ్చు కనుక n గ్రేటర్ దాన్ 1 అనుకుంటే ఇక్కడ, ఎందుకంటే ఒక పదం కంటే ఎక్కువ పదాలు ఉన్నప్పుడే కదా మనం చెప్పగలిగేది. సో ఇక్కడ n గ్రేటర్ దాన్ 1 అనుకుంటే A2 - A1 ఇలా A3 - A2 ఏదైనా మనం చెప్పవచ్చు. సో ఈ ప్రాబ్లంకి ఇప్పుడు కామన్ డిఫరెన్స్ చెప్పాలి అంటే D అంటున్నాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ ఎగ్జాంపుల్ లో లాగే ఇప్పుడు మనం D చేయాలంటే ఏం చేస్తాం? ఈ ఫార్ములా ప్రకారం అంటే D ఈజ్ ఈక్వల్ టు అంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు ఈ A2 - A1 ప్రకారం ఇక్కడ 5 - 2 గా చెప్పవచ్చు. సో 5 - 2 ఆర్ 8 - 5 ఆర్ 11 - 8 ఆల్ ఆర్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ కామన్ డిఫరెన్స్. ఇక్కడ D ఫర్ డిఫరెన్స్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. బట్ డిఫరెన్స్ ఇలా వేరు డిఫరెన్స్ లేకుండా అన్నిటికీ కామన్ గా ఒకే డిఫరెన్స్ మెయింటైన్ అవుతూ ఉంటే దాన్నే మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ పిలుస్తారు అని చెప్పి తెలుసుకోవచ్చు. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఒక మెయిన్ ఫండమెంటల్ కాన్సెప్ట్ ఇది. ముందుగా దాని డెఫినేషన్, అలాగే నెంబర్స్ రాసేటువంటి విధానంలో ఒక ఎగ్జాంపుల్. సో ఈ ఎగ్జాంపుల్ గమనించి ఇప్పుడు మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఇలా నెంబర్స్ తో ఎగ్జాంపుల్ గా కాకుండా ఒక జనరల్ ఫామ్ లో ఎలా మెయింటైన్ చేయొచ్చో ఇప్పుడు మనం చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ లో జనరల్ ఫామ్ ఆఫ్ అన్ AP మీన్స్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తే దాని సాధారణ రూపంగా మనం ఎలా చెప్పవచ్చు? సో ఇప్పుడే మనం అనుకున్నాం చూడండి, ఒక ఎగ్జాంపుల్ మళ్ళీ మనం అబ్జర్వ్ చేస్తే ఇంతకు ముందు రాసినటువంటి ఎగ్జాంపులే తీసుకుందాం. సో దీన్నే మనం తీసుకుంటే ఇది ఎలా మనకి ఫామ్ చేసాము అంటే ముందుగా ఒక నెంబర్ ని తీసుకున్నాం, ఫస్ట్ టర్మ్ అంటున్నాం దీన్నే. యాక్చువల్ గా ఈ ఫస్ట్ టర్మ్ నే మనం ఏ అనేటువంటి లెటర్ తో సూచిస్తాం. A1 అనొచ్చు, లేదా A1 రాయకుండా ఏ రాసినా కూడా అది ఫస్ట్ టర్మ్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తాం, మనం అనుకునే ఒక ఫిక్స్డ్ నెంబర్ ని దీనికి యాడ్ చేసాం. అంటే మనం అనుకున్నటువంటి ఫిక్స్డ్ నెంబర్ అంటే ఇక్కడ +3 కాబట్టి 2 + 3 యాడ్ చేసాం, 5 వచ్చింది. 5 + 3 8, 8 + 3 11. సో ఈ A అనేది ఫస్ట్ టర్మ్ అయితే ఈ 3ని మనం ఏమంటాం అనుకున్నాం, కామన్ డిఫరెన్స్ D అంటాం. సో ఎప్పుడైతే ఈ రెండు మనకు తెలిసాయో, స్టార్ట్ అయినటువంటి నంబర్ కలపవలసినటువంటి నెంబర్ మన దగ్గర ఉంటే టోటల్ సిరీస్ అంతా మనం రాయవచ్చు. అదే ఇక్కడ మనం మెన్షన్ చేయవచ్చు. సో ఇఫ్ ద ఫస్ట్ టర్మ్ ఈక్వల్ టు A, కామన్ డిఫరెన్స్ ఈక్వల్ టు D, దెన్ AP కెన్ బి రిటన్ యాజ్. ఏపీని ఇప్పుడు మనం ఎలా రాయవచ్చు అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చూడండి, ఫస్ట్ టర్మ్ మనం యాజ్ ఇట్ ఈజ్ గా రాస్తాం. సో దాన్ని మనం ఇక్కడ ఏ అనేటువంటి లెటర్ తో సూచిస్తామని తెలిసిందే. సో ఇక్కడ కాదు, ముందుగా దీంట్లో నేను రఫ్ గా మెన్షన్ చేస్తున్నాను, ఇది A. ఇప్పుడు 5 అనేది ఎలా వచ్చింది మనకి, A కి D యాడ్ చేయడం వల్ల వచ్చింది చూడండి. అంటే A + D, 2 + 3. ఈ 5 కి ఇంకొక 3 యాడ్ చేస్తాం, అంటే A + D ఉన్న దానికి మళ్ళీ ఇంకొక D యాడ్ చేస్తాం. సో D + D మనం ఏమని చెప్పవచ్చు, 2D. అలాగే మళ్ళీ ఆల్రెడీ A + 2D ఉన్న దానికి ఇంకొక D అంటే ఇంకొక 3 యాడ్ చేస్తాం, అంటే ఇక్కడికి వచ్చేసరికి 3D.
సో ఈ విధంగా ఏమవుతుంది, మనకి ఏపీ అనేటువంటి దాన్ని ఒక జనరల్ ఫామ్ లో ఏ అండ్ డి లెటర్స్ తో రాయాలంటే ఫస్ట్ టర్మ్ ఈజ్ ఏ, సెకండ్ టర్మ్ ఈజ్ ఏ ప్లస్ డి, థర్డ్ టర్మ్ ఈజ్ ఏ ప్లస్ 2d, ఫోర్త్ టర్మ్ ఈజ్ ఏ ప్లస్ 3d. ఈ విధంగా ఎన్ని టర్మ్స్ అయినా రాయవచ్చు. సో అదే ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. సో ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్. సో ఏదైతే ఇక్కడ మీకు ఇలా yellow కలర్ లో కనిపించేటువంటి ఈ ప్యాటర్న్ జనరల్ ఫార్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గా చెప్పవచ్చు. సో దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వెరీ ఈజీ రూల్ ఇందులో ఉంది. ఏ అంటే స్టార్టింగ్ టర్మ్, ఏ టర్మ్ అయినా మనం స్టార్ట్ చేసుకోవచ్చు, కానీ దానికి ఒక ఫిక్స్డ్ నెంబర్ డిని యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఎవ్రీ టర్మ్ లో ఒక డి యాడ్ అవుతుంది చూడండి. ఏ ప్లస్ డి, ఇంకొక డి యాడ్ అయ్యి 2d, ప్లస్ డి 3d, నెక్స్ట్ ఏ ప్లస్ 4d, ఇలా ఎన్నైనా వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ మనం దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే దీని నుంచి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం చెప్పవచ్చు. ఈ విధంగా టర్మ్స్ రాసుకుంటూ వెళ్ళేటప్పుడు ఇది సెకండ్, థర్డ్, ఫోర్త్, నెక్స్ట్ టర్మ్ అంటే ఫిఫ్త్ ఇలా చెప్పాం. ఈ అన్ని టర్మ్స్ రాయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒకేసారి మనం ఇందులో ఏదో ఒక 50th టర్మ్ రాయాలి అనుకోండి. దానికోసం మొత్తం అన్ని టర్మ్స్ రాయవలసిన అవసరం లేదు. ఎందువల్లంటే ఇది ఒక రూల్ ని ఫాలో అయ్యి వెళ్తున్నప్పుడు ఎనీ టర్మ్స్ ఫర్ ఎగ్జాంపుల్ nth టర్మ్ కూడా మనం ఏ అండ్ డి సాయంతో సులువుగా క్యాల్కులేట్ చేయవచ్చు. ఎందుకంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది సెకండ్ టర్మ్. సెకండ్ టర్మ్ లో ఒక డి యాడ్ అయింది చూడండి. మనకి ఇది 1 2 3 4 టర్మ్స్ లో సెకండ్ టర్మ్ లో 1d మాత్రమే యాడ్ అవుతుంది. థర్డ్ టర్మ్ లో 2ds, ఫోర్త్ టర్మ్ లో 3ds. ఏ అలాగే ఫిక్స్డ్ గా ఉంచుకోవచ్చు. కాబట్టి మనకి ఎన్ని టర్మ్స్ కావాలంటే అన్ని డీలు కాకుండా ఒకటి తగ్గించి మనం యాడ్ చేసుకోవాలి. అంటే ఉదాహరణకి మనకి ఫస్ట్ టర్మ్ లో డి ఉండదు కనుక సెకండ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ టర్మ్ కావాలంటే అన్ని డీలు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 50th టర్మ్ కావాలంటే ఇక్కడ ఏమనుకున్నాం, ఏ రాసిన తర్వాత ప్లస్ 50th టర్మ్ అంటే అర్థం ఏమిటి, దాంట్లో డీలు ఎన్నిసార్లు వస్తాయి, 49 టైమ్స్ వస్తాయి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి కనుక. సో దాన్ని మనం ఏమని రాయొచ్చు, 49d. సో ఇక్కడ 50 ఉంటే 49 ఎలా వచ్చిందో అలాగే 4 ఉంటే 3, 3 ఉంటే 2 వచ్చినట్లుగా nth టర్మ్ ని ఎలా రాయవచ్చు అంటే ఇప్పుడు మనం ఫైనల్ గా కంక్లూజన్ రాయవచ్చు. సో ద nth టర్మ్ ఆఫ్ an AP is an a plus n minus 1 into d. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. మనకి nth టర్మ్ డినోట్ చేసేటువంటి విధానం an. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ a1, a2, a3, a4. ఇదే విధంగా an అని కనుక సూచిస్తే n ప్లేస్ లో ఎంత ఉంటే అది అన్నో పదం అని అర్థం. అది రావాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఒక ఏ రాసుకుని n ఎంత అయితే దానికంటే ఒకటి తక్కువ అంటే n కంటే ముందు ప్రీవియస్ ఏముంటుందో అన్ని డీలు మనం యాడ్ చేసుకోవాలి. సో n-1 ఇంటూ డి. దానికి ఇక్కడ ఎగ్జాంపుల్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ A50 కావాలంటే a ప్లస్ 49d, A4 కావాలంటే a ప్లస్ 3d. సో ద nth టర్మ్ ఆఫ్ an AP ఈజ్, దాన్ని an తో సూచిస్తాం. an ఈక్వల్ టు a ప్లస్ n-1 ఇంటూ డి అనేది మనకి ముందు ముందు చాలా ప్రాబ్లమ్స్ లో కీలకంగా ఉండేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్. సో an అనే దాన్ని ఒక ఫార్ములాగా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద జనరల్ ఫార్మ్ అండ్ ద జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ. ఇక నెక్స్ట్ కాన్సెప్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఏపీలోని స్పెషల్ కేసెస్ లో ఫైనైట్ ఏపీ. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లోనే ఫైనైట్ అని ఇన్ఫినిట్ అని ఎప్పుడు అంటామో ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ అన్ ఏపీ ఈజ్ లిమిటెడ్ ఆర్ కౌంటబుల్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ఫైనైట్ ఏపీ. సో మనకి పరిమితమైన సంఖ్యలో అంటే లిమిటెడ్ గా కానీ కౌంటబుల్ అంటే లెక్క వేసే విధంగా కానీ టర్మ్స్ ఉంటే అప్పుడు దాన్ని ఫైనైట్ ఏపీ అని చెప్పి మనం పిలుస్తాం. దానికి ఎగ్జాంపుల్ గా మనం తీసుకోవాలంటే సపోజ్ మనకి 1 2 3 4 అని మాత్రమే రాస్తాం అనుకోండి. ఈ 1 2 3 4 క్లోజ్ అయిపోయాయి. అంటే ఈ 4 కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి. చూడండి 1 1 యాడ్ చేసుకుంటే వచ్చాయి. బట్ ఇక్కడ మనం అండ్ సో ఆన్ పెట్టలేదు. సో ద ఫస్ట్ 4 న్యాచురల్ నెంబర్స్ రాస్తే ఇట్ ఈస్ ఏ ఫైనైట్ ఏపీ. సో ఈ విధంగా ఫైనైట్ అనే పదం ఎప్పుడు వాడతాం మనం, లిమిటెడ్ గా ఉన్నప్పుడు లేదా కౌంటబుల్ అవి ఎన్నో తెలిసినప్పుడు. ఒక్కొక్కసారి అండ్ సో ఆన్ వాడినప్పటికీ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 1 3 5 7 అండ్ సో ఆన్ రాసి నేను లాస్ట్ 99 అని క్లోజ్ చేశాను అనుకోండి. ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ లో ఇది అథమెటిక్ అయినప్పటికీ 2 2 యాడ్ చేసినప్పటికీ లాస్ట్ టర్మ్ 99 తో ఎండ్ అయిపోయింది. అంటే 100 లోపు ఉన్న ఆడ్ నెంబర్స్ మాత్రమే రాసాం. సో ఇది మనం కౌంట్ చేస్తే ఇవి 50 ఉంటాయని కూడా మనం చెప్పవచ్చు. కాబట్టి అవి కౌంటబుల్ గా కానీ లేదా లిమిటెడ్ గా కానీ ఉంటే ఎన్నున్నా సరే లాస్ట్ టర్మ్ మనకి తెలిస్తే దాన్ని మనం ఫైనైట్ ఏపీ అంటాం. దీనికి ఆపోజిట్ గా ఇన్ఫినైట్ ఏపీ కూడా మనం చూడొచ్చు. సో వాట్ ఈస్ అన్ ఇన్ఫినైట్ ఏపీ? దీనిలో ఉన్నటువంటి డెఫినేషన్, ఇఫ్ అన్ ఏపీ ఈజ్ నెవర్ ఎండింగ్ అండ్ డు నాట్ హ్యావ్ ఎ లాస్ట్ టర్మ్, ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఇన్ఫినైట్ ఏపీ. సో ఇన్ఫినైట్ అనేటువంటి వర్డ్ నెవర్ ఎండింగ్ అంటే ఎప్పటికీ అంతం కాకుండా లాస్ట్ టర్మ్ అనేది లేకుండా ఉంటే దాన్ని మనం ఇన్ఫినైట్ ఏపీ అంటాం. మరి మోస్ట్ ఆఫ్ ద సిరీస్ ఇవన్నీ ఇన్ఫినైట్ గా మనం మార్చొచ్చు. సపోజ్ ఇంత ముందు చెప్పినట్లుగా ఒక ఈవెన్ నెంబర్స్ మనం 2 4 6 8 అండ్ సో ఆన్ అని వదిలేస్తే
ఇప్పుడు ఇందులో ఇన్ఫినిట్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. నెక్స్ట్ 10, 12, 14 ఈ విధంగా అవి నెవర్ ఎండింగ్. మనకి ఇక్కడ లాస్ట్ టర్మ్ మెన్షన్ చేయనప్పుడు అవి ఎన్నైనా రాయవచ్చు. సో దే డు నాట్ హ్యావ్ లాస్ట్ టర్మ్. సో ఈ విధంగా ఉన్న వాటిని మనం ఇన్ఫినిట్ ఏపీ అంటాం. అలాగే మనకి న్యాచురల్ నెంబర్ సెట్ మొత్తం రాసాం అనుకోండి, ఇలా n అని 1 2 3 4 అది కూడా ఇన్ఫినిట్ ఏపీ. సో ఈ వర్డ్స్ ఫైనైట్ అండ్ ఇన్ఫినిట్ అనేవి అందులో ఉన్నటువంటి మన టర్మ్స్ సంఖ్యను బట్టి లిమిటెడ్ అయితే ఫైనైట్ అనాలి, అన్లిమిటెడ్ లేదా నెవర్ ఎండింగ్ అయితే ఇన్ఫినిట్ అనాలని తెలుస్తుంది. సో మనకి ఫండమెంటల్ కాన్సెప్ట్స్ లో మరో ముఖ్యమైన విషయాలు ఈ రెండు. ఇక నెక్స్ట్ టాపిక్ మనం చూద్దాం. లెట్ us solve example problems. Example number 1. For the AP 3/2, 1/2, -1/2 and -3/2 and so on, write the first term A and the common difference D. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ లో మనకి చాలా ఫండమెంటల్ క్వశ్చన్ మనకు అడగడం జరిగింది. ఒక ఏపీ అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఇస్తే ఫస్ట్ టర్మ్ ని కామన్ డిఫరెన్స్ ని ప్రెజెంట్ చేయమని అడగడం జరిగింది. మనకి ఆల్రెడీ గివెన్ ఏపీ ఈ 4 నెంబర్స్ కూడా కనిపిస్తున్నాయి. సో గివెన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పి ఇచ్చిన 4 నెంబర్స్ మనం రాసాం. సో దీంట్లో అబ్జర్వ్ చేయండి, వీటి మధ్య గ్యాప్ సమానంగా ఉందా లేదా అనేది మనల్ని చెక్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ప్రాబ్లంలోనే ఏపీ అని మెన్షన్ చేశారు కాబట్టి ఎప్పుడైనా మనకి ప్రాబ్లంలోనే ఏపీ అని ఇస్తే ఆల్రెడీ అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కేవలం మనం ఏం చేయాలి, ఇక్కడ జస్ట్ ఫస్ట్ టర్మ్ కామన్ డిఫరెన్స్ రాయాలి. సో ఫస్ట్ టర్మ్ అంటే క్లియర్ గా అక్కడ కనిపిస్తుంది 3/2, బట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై ఏ. దేర్ఫోర్ ఫస్ట్ టర్మ్ ఏ ఈక్వల్ టు మనం ఏం రాయాలి ఇప్పుడు, జస్ట్ 3/2. సో ఫస్ట్ టర్మ్ ని ఏతో సూచిస్తారు, ఇక్కడ ఏది ఫస్ట్ టర్మ్ కనిపిస్తే అది రాస్తున్నాం. నెక్స్ట్ ఇక మెయిన్ మనకు కావాల్సింది కామన్ డిఫరెన్స్, అంటే వీటి మధ్య ఎంత డిఫరెన్స్ ఉంది. అన్నిటి మధ్య సేమ్ డిఫరెన్స్ ఉంటుంది, బట్ మనం కనుక్కోవాలంటే ఏదో ఒక 2 సక్సెసివ్ టర్మ్స్ మనం తీసుకోవాలి. సో కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు, జనరల్ గా దీన్ని మనం ఒక ఫార్ములా సాయంతో చెప్పేటప్పుడు మనకు తెలిసిందే, వీ కెన్ రైట్ A2 మైనస్ A1. సపోజ్ సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్, ఆర్ A3 మైనస్ A2 ఆర్ A4 మైనస్ A3 ఏదైనా చేయొచ్చు. వాటిలో ఒక దాన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాం, అన్ని మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. సో A2 మైనస్ A1 అంటే A2 సెకండ్ టర్మ్ ఈస్ 1/2. సో 1/2 మైనస్ A1 అంటే ఫస్ట్ టర్మ్ ఈస్ 3/2. ఇక్కడ ఈ సబ్ట్రాక్షన్ లో బోత్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్, సేమ్ డినామినేటర్. సో వీ కెన్ రైట్ ద సేమ్ డినామినేటర్. నెక్స్ట్ న్యూమరేటర్స్ మనం సబ్ట్రాక్ట్ చేయాలి. 1 మైనస్ 3. సో 1 మైనస్ 3 ఈస్ -2. సో -2/2. సో ఇట్ ఈస్ జస్ట్ -1. Therefore in this problem common difference D equal to -1 అని మనం చెప్పవచ్చు. సో ఇక్కడ 1 అనేది డిక్రీజ్ అవుతూ వెళ్తుంది 3/2 లోంచి, అంటే మనకి 1.5 లోంచి 1 తీస్తే హాఫ్ లోంచి 1 తీస్తే -half ఇంకొక 1 మైనస్ చేస్తే -1.5. ఇలా కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో టోటల్లీ ఎనీహౌ ఇచ్చిన ప్రాబ్లంలో ఏ అండ్ డి ఐడెంటిఫై చేయడం అనే ఒక బేసిక్ పాయింట్ ఈ ప్రాబ్లం ద్వారా మనం చూసాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ మనం సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. Which of the following list of numbers form an AP? If they form an AP, write the next 2 terms. సో ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ ఎగ్జాంపుల్ 2 లోనే మనకి రోమన్ నెంబర్ ప్రాబ్లమ్స్ ఇవ్వబడ్డాయి. అక్కడ ఇచ్చిన క్రింది వాటిలో ఏది మనకి ఏ లిస్టు ఏపీని ఫామ్ చేస్తుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అవుతుంది. ఒకవేళ అది ఏపీని ఫామ్ చేస్తే నెక్స్ట్ 2 టర్మ్స్ మనల్ని రాయమని అడగడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చిన రోమన్ నెంబర్స్ ఏమిటో ఇప్పుడు వరుసగా చూస్తే ఫస్ట్ రోమన్ నెంబర్ 1 లో ఉన్న నంబర్స్ 4, 10, 16 అండ్ 22 అండ్ సో ఆన్. సో దీనిలో ఇప్పుడు మనం ఇది ఏపీ ఫామ్ అవుతుందా లేదా అని మనం అడిగాడు కాబట్టి మనమే చెక్ చేయాలంటే ఈ డిఫరెన్స్ సేమ్ ఉంటే, దీస్ ఆర్ A1, A2, A3, A4 ఇచ్చిన 4 వరకు కూడా 3 డిఫరెన్స్ మనకు వస్తాయి. ఆల్ డిఫరెన్సెస్ సేమ్ ఉన్నాయా లేదా మనం చెక్ చేయాలి కాబట్టి వీ హ్యావ్ టు చెక్ A2 మైనస్ A1, A3 మైనస్ A2 అండ్ A4 మైనస్ A3. ఇవి వరుసగా మనం తీసేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ లెట్ us ఫైండ్ A2 మైనస్ A1. అసలు ఇక్కడ గ్యాప్ ఎంత ఉందో మనం చూడడం కోసం సెకండ్ టర్మ్ లోంచి ఫస్ట్ టర్మ్ ని మైనస్ చేస్తున్నాం. సో A2 is 10 and A1 is 4. So it is 10 minus 4 which is equal to 6. సో ఇక్కడ A2 minus A1 6 వచ్చింది. ఇలాగే అన్ని 6 గ్యాప్ ఉంటే అది ఏపీని ఫామ్ చేస్తుందని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ A3 మైనస్ A2 అంటే థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ is 16, సెకండ్ టర్మ్ is 10. సో 16 minus 10 which is also equal to 6. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినంత వరకు మనం చెక్ చేయడానికి 22 కూడా యూజ్ చేయాలి కాబట్టి A4 అది. సో A4 మైనస్ A3, 22 మైనస్ 16 which is also equal to 6. సో ఇప్పటి వరకు మనం కనుక్కున్నటువంటి ఈ 3 గ్యాప్స్ కూడా 6 ఉన్నాయి. అండ్ సో అని ఇక్కడ ఇవ్వబడింది అంటే అర్థం ఏంటి, ఇదే ప్యాటర్న్ లో నెక్స్ట్ రాయాలి అని.
సో మనకి ఇచ్చిన నెంబర్స్ వరకు మనం చెక్ చేస్తాం. దీస్ ఆర్ ఆల్ సేమ్. సో ఇవన్నీ ఈక్వల్ అనే విషయాన్ని మనం మెన్షన్ చేయవచ్చు. దేర్ ఫోర్ A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2 ఈక్వల్ టు A4 మైనస్ A3. సో ఈ విధంగా ఉంది అండ్ సో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది. ఇలా an అంటే ఒక nth టర్మ్ నుంచి దాని బిఫోర్ టర్మ్ అంటే an మైనస్ 1, n అనేది 1 కంటే ఎక్కువ తీసుకోవాలి. A2 నుంచి స్టార్ట్ చేసి an లోంచి an మైనస్ 1 తీస్తే అన్ని కూడా సేమ్ వచ్చాయి. అదే విషయం ఇక్కడ మెన్షన్ చేద్దాం. సో an మైనస్ an మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్. సో ఇక్కడ ప్రాబ్లంలో ఈ వాల్యూ అన్ని చోట్ల సమానంగా వచ్చింది. ఎప్పుడైతే సమానంగా వచ్చిందో ఏమని చెప్పొచ్చు, ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ అనేది ఒక ఏపీని ఫామ్ చేస్తుంది అని మనం చెప్పవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ లో మనం ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ అండ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఎప్పుడైతే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ని ఫామ్ చేసిందో, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అని ఫామ్ చేసినప్పుడు మరి మనం కామన్ డిఫరెన్స్ ని కూడా చెప్పాల్సి ఉంటుంది. వీటన్నిటిలో కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది, 6. సో దాన్నే మనం డి వాల్యూగా రాస్తాం కనుక నెక్స్ట్ స్టెప్ లో ద కామన్ డిఫరెన్స్ డి. సో డి వాల్యూ ఎంతగా తీసుకోవచ్చు, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ 6 నే మనం కామన్ డిఫరెన్స్ గా తీసుకుంటాం. ఇక నెక్స్ట్ రైట్ ద నెక్స్ట్ 2 టర్మ్స్. నెక్స్ట్ 2 టర్మ్స్ ని మనం రాయాల్సి ఉంది. ఇప్పటికే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, A1 A2 A3 A4 వరకు ఉన్నాయి, అన్ని 6 గ్యాప్ తో ఉన్నాయి. సో నెక్స్ట్ 2 టర్మ్స్ కూడా మనం 6 గ్యాప్ తో రాయాలి కనుక నెక్స్ట్ స్టెప్ లో సో ద నెక్స్ట్ 2 టర్మ్స్ అని చెప్పి మనం ఏమేమి రాయవచ్చు, ఇక్కడ ఉన్నటువంటి A5 అండ్ A6 రాయవచ్చు. సో ఇక్కడ A5 అనేది తీసుకుంటే అంటే 5th టర్మ్, మనం ఆల్రెడీ ఈ రూల్ ద్వారా మనకి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటేనే ఎవ్రీ టర్మ్ ఈజ్ అబ్టైన్డ్ బై యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ఇట్స్ ప్రిసీడింగ్ టర్మ్. సో A5 రావాలంటే A4 కి D కలపాలి. సో ఈ విధంగా రాసుకుంటూ వెళ్ళచ్చు. ఆల్రెడీ మన దగ్గర A4 ఉంది, ప్లస్ D ఎక్స్ట్రా యాడ్ చేస్తే A4 అంటే 22, ఈ D అంటే 6. సో 22కి ఇంకొక 6 యాడ్ చేస్తే వచ్చేటువంటి 28 is the next term. And next term A6, because we have to write next 2 terms. సో A6 అంటే ఆల్రెడీ A5 వచ్చిన దానికి ఇంకొక D యాడ్ చేయాలి. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో A5 ప్లస్ D అంటే ఇక్కడ వరుసగా టర్మ్స్ రాసేటప్పుడు ఇలా మనం D యాడ్ చేసుకుంటూ రాయడం ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ we got A5 equal to 28. సో 28 plus 6 which is equal to 34. So the next 2 terms are 28, 34. వీటిని చాలా ఈజీగా మనం చూసిన వెంటనే కూడా రాయవచ్చు. అయినప్పటికీ ఇక్కడ ఒక ప్రాసెస్ ఫాలో అయ్యి ఏ విధంగా చేయాలో మనకి ఫుల్ స్టెప్స్ ని చూపించడం జరిగింది. సో ఈ ఎగ్జాంపుల్ ఇలా 4 రోమన్ నెంబర్స్ ఉన్నాయి, దాంట్లో ఫస్ట్ దానికి యొక్క సొల్యూషన్ ఇది. ఇక రాబోయే నెక్స్ట్ రోమన్ నెంబర్ 2 ఏమిటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇన్ ద సేమ్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ రోమన్ నెంబర్ 2, 1 minus 1 minus 3 minus 5. So these are all the given numbers. First we have to check whether it is an AP or not. So by the difference between it and any two successive numbers we can decide whether it is AP or not. So first let us check A2 minus A1. సో ప్రతి రెండు సక్సెసివ్ టర్మ్స్ మధ్య డిఫరెన్స్ మనం చేయాలి కనుక మళ్ళీ ఎప్పట్లాగే A2 minus A1, A3 minus A2, A4 minus A3 మనం చేస్తాం. సో ఇక్కడ A2 అబ్జర్వ్ చేయండి. A2 వాల్యూ ఈజ్ -1 minus A1. A1 ఈజ్ 1. సో -1. Both are negative terms, so it is -2. So A2 minus A1 value is -2. Next we have to check A3 minus A2. A3 minus A2. So third term minus second term. Third term is -3 minus second term is -1. So second term ని మైనస్ చేయాలంటే -1 ని మళ్ళీ మైనస్ చేయాలి. సో we got minus of -1. సో ఎప్పుడైనా ఒక నెగిటివ్ టర్మ్ ని మళ్ళీ మైనస్ చేసేటప్పుడు అది పాజిటివ్ గా మారుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి ఇక్కడ -3 + 1 అనేది వచ్చింది. సో ఇది ఒక సబ్ట్రాక్షన్, మైనస్ ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ we got same result -2. In the same way we can check A4 minus A3 also. A4 fourth term is -5 minus A3. A3 means -3. So -5 minus of -3. But minus of -3 is +3. So -5 + 3 which is equal to -2. సో ఈ 3 వాల్యూస్ అబ్జర్వ్ చేస్తే సేమ్ రిజల్ట్ మనకు వచ్చింది. సో ఈ మూడు ఈక్వల్ అనే విషయం మెన్షన్ చేద్దాం. దేర్ఫోర్ A2 minus A1 equal to A3 minus A2 equal to A4 minus A3. సో ఈ విధంగా కంటిన్యూ అవుతుంది అంటే అర్థం ఏమిటి, an minus an minus 1, n బదులు ఎంత తీసుకున్నప్పటికీ n greater than 1 మనం ఎంత తీసుకున్నప్పటికీ అవి సేమ్ ఉన్నాయనే విషయం మనం మెన్షన్ చేయవచ్చు. సో an minus an minus 1 is always same. సో ఎప్పుడు కూడా ఇది సేమ్ రిజల్ట్ వస్తుంది. ఇందులో మనం పర్టికులర్ గా కావాలంటే n గురించి కూడా రాయవచ్చు. n greater than 1 అయినప్పుడు ఇది వర్తిస్తుంది. అంటే
ఫస్ట్ టర్మ్ నుంచి అయితే తీయం కాబట్టి n 1 కంటే ఎక్కువ తీసుకున్నప్పుడు అట్లీస్ట్ 2 టర్మ్స్ నుంచి తీసుకున్నప్పుడు an మైనస్ 1 ఈజ్ ఆల్వేస్ సేమ్ ఉంటే అప్పుడు ఈ లిస్ట్ ఆఫ్ నంబర్స్ దేని ఫామ్ చేస్తుంది, ఏపీని ఫామ్ చేస్తుంది. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ ఫార్మ్స్ అండ్ ఏపీ అని రాయవచ్చు. ఎప్పుడైతే ఏపీయో దీన్ని కామన్ డిఫరెన్స్ అంటాం, అన్నిట్లో సేమ్ వచ్చిన దాన్ని కామన్ డిఫరెన్స్ అంటాం. కామన్ డిఫరెన్స్ డి ఈక్వల్ టు ఈ ప్రాబ్లంలో -2 అంటే ప్రతి టర్మ్ కి -2 చేసుకుంటూ నెక్స్ట్ టర్మ్ రాయాలి. సో దీన్ని బట్టి మనం రాయమన్నటువంటి నెక్స్ట్ 2 టర్మ్స్. సో నెక్స్ట్ 2 టర్మ్స్ ఇప్పుడు రాయాలంటే గివెన్ దేర్ ఆర్ 4 నెంబర్స్. సో నెక్స్ట్ టర్మ్ ఈజ్ we can denote it as a5 అంటే ఫిఫ్త్ టర్మ్ మనం రాస్తున్నాం. ఆల్రెడీ వీ హ్యావ్ ఫోర్త్ టర్మ్. సో మనం మొత్తం విడిగా చేయనవసరం లేదు. ఫోర్త్ టర్మ్ ఎంత ఉంది, -5. దానికి మళ్ళీ ఏం చేయాలి, ఇంకొక -2 యాడ్ చేయాలి. అంటే a5 అనేది మనకు రూల్ ప్రకారం a4 ప్లస్ డికి ఈక్వల్ కనుక a4 అంటే -5, d అంటే -2. సో -5 ప్లస్ -2 చేయాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఎడిషన్ చేసేటప్పుడు కూడా రెండు నెగిటివ్ టర్మ్స్ కాబట్టి ఎడిషన్ లో నెగిటివ్ వస్తుంది. సో -7. సో నెక్స్ట్ టర్మ్ ఈస్ -7. నెక్స్ట్ ఇక లాస్ట్ టర్మ్ మనం రాయమన్నది a6. ఎందువల్ల అంటే నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే 5th and 6th రాస్తే సరిపోతుంది. సో హౌ కెన్ వి గెట్ a6? వీ కెన్ రైట్ a6 యాజ్ a5 ప్లస్ d బికాస్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అది ఒక టర్మ్ కి d యాడ్ చేస్తూ నెక్స్ట్ టర్మ్ రాస్తాం. సో a5 ఆల్రెడీ వి గాట్ -7 ప్లస్ but here d is -2, so plus of minus again it is minus, so both are negative terms, so we have to add, but the symbol does not change, so it is -9. So fifth term is -7 and sixth term is -9. So this is the solution for Roman number 2. Next problem to manam చూద్దాం. So same question, Roman number 3 problem, -2 2 -2 2 -2 and so on. So 5 numbers మనకి ఇవ్వబడ్డాయి, but -2 2 ఇలా చేంజ్ అవుతూ వెళ్తున్నాయి. ఇది ఏపీ అవుతుందా కాదా అని మనం అడగడం జరిగింది కాబట్టి మళ్ళీ ఎప్పటిలాగా మనం ఈ డిఫరెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి వరుసగా. సో ఫస్ట్ a2 a1 డిఫరెన్స్ మనం చేద్దాం. సో a2 మైనస్ a1, సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ ఈజ్ 2, సో వీ కెన్ రైట్ 2 ఇన్స్టెడ్ ఆఫ్ a2 మైనస్ a1. సో చూడండి మైనస్ బదులు మైనస్ రాస్తాం, a1 అంటేనే -2 కాబట్టి a1 కి మైనస్ పెట్టాలంటే మైనస్ ఆఫ్ మైనస్ రావాలి. సో 2 మైనస్ ఆఫ్ -2 అని వచ్చింది. So it becomes 2 plus 2 which is equal to 4. So the difference between a2 and a1 is 4. So దీనికి 4 యాడ్ చేస్తే ఇది వచ్చినట్లు. అలాగే దీనికి 4 యాడ్ చేస్తే ఇది వచ్చిందా అని మనం చెక్ చేయాలి. సో ఇక్కడ థర్డ్ సెకండ్ మనం నెక్స్ట్ చెక్ చేస్తాం కనుక a3 మైనస్ a2 చూద్దాం. a3 మీన్స్ థర్డ్ టర్మ్ ఈస్ ఆల్రెడీ -2 మైనస్ a2 ఈజ్ జస్ట్ 2. సో -a2 మీన్స్ -2. So both are negative terms, so we have to add them, but the symbol does not change. So the result is just -4. సో ఇక్కడే మనం అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ సేమ్ వచ్చినప్పుడు మనం అన్ని కంటిన్యూ చేసుకుంటూ వెళ్తాం. బట్ చూడండి ఇది మనకు ఆల్రెడీ చేంజ్ అయిపోయాయి. a2 మైనస్ a1 డిఫరెన్స్ 4 అయితే a3 మైనస్ a2 -4 అయింది. 4 ఈజ్ నాట్ ఈక్వల్ టు -4. సో ఒక్క డిఫరెన్స్ మనకి తేడా వచ్చినా సరే అది ఇంకా ఏపీ కాదు. తర్వాత ఎలా ఉన్నాయో మనం చూడాల్సిన అవసరం లేదు. సో we don't need to check a4 minus a3 or a5 minus a4 because మనకి ఏపీ అని చెప్పాలంటే ఆల్ డిఫరెన్సెస్ సేమ్ ఉండాలి మొత్తం అన్నిటికీ కూడా. ఎప్పుడైతే ఇలా రెండు సమానంగా రాలేదో అక్కడే మనం ప్రాబ్లమ్ ని అక్కడ ఆ వాల్యూ స్టాప్ చేసి ఆ రెండు నాట్ ఈక్వల్ అనే విషయాన్ని రాస్తాం. సో ఇక్కడ a2 మైనస్ a1 ఈజ్ నాట్ ఈక్వల్ టు a3 మైనస్ a2. ఇలా ఏ రెండు సక్సెసివ్ టర్మ్స్ డిఫరెన్స్ తేడా వచ్చినా అది ఏపీని ఫామ్ చేయదు. సో ద లిస్ట్ ఆఫ్ నెంబర్స్ డు నాట్ ఫార్మ్ ఎన్ ఏపీ, లేదా లిస్ట్ కాబట్టి డస్ నాట్ ఫార్మ్ ఎన్ ఏపీ అని మనం చెప్పవచ్చు. సో ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫార్మ్ ఎన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. కాబట్టి అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేయనప్పుడు మనం నెక్స్ట్ 2 టర్మ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఫామ్ చేస్తేనే నెక్స్ట్ రాయాలి కనుక ఇంకా దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కామన్ డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్. సో దిస్ ఈస్ ద సొల్యూషన్ ఫర్ రోమన్ నంబర్ 3. ఇక చివరి రోమన్ నంబర్ 4 కూడా ఇప్పుడు మనం చూద్దాం. సో సేమ్ క్వశ్చన్ లో రోమన్ నంబర్ 4. సో 1 1 1 2 2 2 అండ్ 3 3 3 ఈ విధంగా ఇవ్వబడ్డాయి నంబర్స్. సో ఇక్కడ కూడా మనం ఇచ్చినటువంటి 9 నెంబర్స్ ఉన్నప్పటికీ ముందు వరుసగా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. a2 a1 మనం గ్యాప్ చూద్దాం. సో a2 మైనస్ a1 అబ్జర్వ్ చేస్తే బోత్ ఆర్ సేమ్ థింగ్స్ 1 and 1. సో a2 ప్లేస్ లో 1 మైనస్ a1 ప్లేస్ లో 1, సో వి గాట్ జస్ట్ 0. సో a2 మైనస్ a1 is 0. నెక్స్ట్ a3 మైనస్ a2 చూస్తే a3 మైనస్ a2. సో ఇక్కడ a3 is 1, a2 is also 1, so we got the same result. బట్ కేవలం 3 నెంబర్స్ చూసి మనం చెప్పొచ్చా అంటే
సేమ్ వస్తే అన్నిటికీ రావాలి కాబట్టి అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. డిఫరెన్స్ కనుక వస్తే మనం ఆపేస్తాం. సో ఇప్పటి వరకు A3 వరకు గ్యాప్ చెక్ చేస్తాం. నెక్స్ట్ A4, బట్ A4 ఈజ్ హియర్ 2. సో A4 మైనస్ A3 చేసేటప్పుడు A4 అంటే 2, A3 అంటే 1. అబ్జర్వ్ చేయండి, ఫోర్త్ టర్మ్ 2, థర్డ్ టర్మ్ 1. మరి 2 మైనస్ 1 వాల్యూ 1. సో చూడండి, ఈ డిఫరెన్స్ 0 వస్తే ఇక్కడ మాత్రం 1 వచ్చింది. సో ఎప్పుడైతే డిఫరెన్స్ చేంజ్ అయిందో ఇది ఏపీని ఫామ్ చేయదు. సో అది చేంజ్ అయిందనే విషయం మనం చెప్పాలి కనుక ఇక్కడ మనం ఏం రాయవచ్చు, ఈ రెండు ఈక్వల్ అయ్యాయి కానీ దీనికి ఈక్వల్ కాలేదు. సో ఇక్కడ మనకి A2 మైనస్ A1 ఈక్వల్ టు A3 మైనస్ A2, బట్ దే ఆర్ నాట్ ఈక్వల్ టు A4 మైనస్ A3. ఇలా ఏ ఒక్క చోట సక్సెసివ్ డిఫరెన్సెస్ లో నాట్ ఈక్వల్ టు వచ్చినా అది ఏపీని ఫామ్ చేయదు అని మనం చెప్తాం. కాబట్టి సో నెక్స్ట్ కన్క్లూజన్ గా మనం ద గివెన్ లిస్ట్ ఆఫ్ నంబర్స్ డస్ నాట్ ఫామ్ ఎన్ ఏపీ. సో ఈ ఇచ్చిన నంబర్స్ ఏపీని ఫామ్ చేయవని క్లియర్ గా చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ నెంబర్ 2. సో దీంతో ఈ ఫోర్త్ రామన్ తో మనం ఈ ఇంట్రడక్షన్ పార్ట్ లో మనకి ఫస్ట్ ఎక్సర్సైజ్ కు ముందు చెప్పాలనుకున్నటువంటి ఎగ్జాంపుల్స్ రెండు కూడా సాల్వ్ చేయడం జరిగింది. మరి ఎక్సర్సైజ్ ని మనం ఇదే ఛానల్లో రాబోయే నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ ని మనం చూడబోతున్నాం. సో వీడియో కింద మీకు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్ పార్ట్ లో ఇంతకు ముందు చేసిన అనేక చాప్టర్స్, ఇతర టాపిక్స్ డీటెయిల్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. వాటిని మీరు చూడవచ్చు. టు గెట్ మ్యాథమెటిక్స్ టాపిక్స్ విత్ క్లియర్ ఎక్స్ప్లెనేషన్, సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ ద వీడియోస్ టు ఎంకరేజ్ దిస్ అటెంప్ట్ అండ్ ఎక్స్ప్రెస్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్ ఇన్ ద కామెంట్ బాక్స్. సో సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, తప్పనిసరిగా మీ ఒపీనియన్ కామెంట్ చేయడం అనేది చేస్తూ మరి ఈ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.